కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక హైడ్రా జులుం ఏ లెవెల్ ఉందో చూస్తూనే ఉన్నాం. సర్కారు భూములు, రోడ్లు, నాలాలు, కుంటలు కబ్జా చేసి ఇండ్లు, షాపులు, మాల్లు ఏడికాడికి ఫంక్షన్ హాల్ కట్టిన వాళ్ళందరి ఏడికాడికి పోతాం పెట్టిర్రు. ఇంకా పెడుతుర్రు కూడా. అట్లనే ఓవైసీ ఫాతిమా కాలేజీ షెర్వుల్నే ఉందని తేలిందట. కానీ ఆ కాలేజీ ఎందుకు కూలుస్తలేరని అంత కోడై కూస్తుంటే రంగనాథ్ సారు దానికి సమాధానం ఇచ్చిండు. ఎఫ్టిఎల్ పరిధిలున్న ఫాతిమా కాలేజీని ఎందుకు కూలగొడతలేమంటే ఆ కాలేజీ 10,000 మందికి మీదనే పేద ముస్లిం బాలికలు, యువతులు ఆ కాలేజీల ఫీజు కట్టకుంటనే చదువుకుంటురు. అంతమంది పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి మానవతా దృక్పథంతోని ఆ కాలేజీని కూలగొట్టే ప్రసక్తే లేదని అందరు నోళ్ళు మూపించేటట్టు సమాధానం చెప్పిండు. కానీ కొన్ని నోర్లు ఊకుంటాయా? హైడ్రా ఏ లాజిక్ తోని సమాధానం చెప్పిందో అదే లాజిక్ తోని ఇంతకు ముందు ఏం చేసిర్రో ఏలెత్తి చూపెడుతుర్రు. మరి పేదల కోసం ఆలోచించి ఆగిపోయినామంటారు కదా సారు. ఇప్పటిదాకా ఇల్లు కోల్పోయిన వాళ్ళు పేదోళ్ళు కాదా? పుస్తకాలు తీసుకుంటామని పిల్లలు చెప్పినప్పుడు కూడా వినకుండా కూలగొట్టిరు. మరి అప్పుడు మీకు ఈ మానవత్వం ఏమైంది? ఫాతిమా కాలేజీ సరే, మరి తిరుపతి రెడ్డి సంగతి ఏంది? ఆయన కూడా గరీబోడేనా? ఆయన ఇల్లు జోలికి ఎందుకు పోతలేరు అని నోరు మీద ఒక్కటే చేస్తున్నారు. మరి హైడ్రాలొల్లి ముదిరి ముదిరి ఎటు దారిస్తుందో ఏమో గాని ఆ ఫాతిమా కాలేజీ కూలగొట్టకుండా హైడ్రా చేసింది కరెక్టా రాంగా? మీరేమనుకుంటారు చెప్పురి.